అందరికీ వందనములు. ఫ్రెండ్స్, నేను అందరినీ కూడా మరొకసారి ఈ యొక్క చిన్న వాక్యం వినటానికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. లేఖనముల ద్వారా, వాక్యం ద్వారా మన జీవితంలో మనల్ని బలపరుచుకుంటూ ముందుకెళ్లాలనేదే దేవుడి యొక్క ఆశయం. కాబట్టి నేటి దినం ఆరాధనలో కూడా వాక్యం ద్వారా మనం బలపడదాం. ఒక పాట పాడుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. అంతకంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా నేటి దినము ప్రభు కొన్ని నిమిషములు లేఖన భాగం ధ్యానించనాయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మానవ జ్ఞానం మాకు సరిపోదు, కానీ మీ జ్ఞానం చేత ప్రభు దాన్ని చూసి గ్రహించి అన్వయించుకొని దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతి, కృపా చూపి నన్ను విముక్తుని చేయుమా. అపవాది క్రియలందు బందీనైతి, కృపా చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీతం గతి పొందియుంటి, నీదు ముక్తి ప్రభావింపనిమ్ము. విపరీత గతి పొందియుంటి, నీదు ముక్తి ప్రభావింపనిమ్ము. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతినిమ్ము. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్యం కాంతినిమ్ము. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపరచితి నేను అపరాధిని. నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపరచితి నేను అపరాధిని. పరితాపమును పొంది
పొందుచుంటే నాదో పాపముల్ క్షమించు దేవా పరితాపమును పొందుచుంటే నాదో పాపముల్ క్షమించు దేవా ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ చరణములే ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ చరణములే. ఫ్రెండ్స్, మానవుడి యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఒక్కొక్క వ్యక్తికి ఉండేటటువంటి వ్యక్తిత్వాలు డిఫరెంట్ పర్సనాలిటీస్ అండి. ఈ లోకంలో మనం చాలామంది ఉన్నట్టు ఎంతోమంది ఉన్నారు. మరి ముఖ్యంగా నా లైఫ్లో నేను ఒకరి, కానీ నేను ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తూ ఒక ప్రాంతంలో ఉంటూ ఒకే యొక్క ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉండొచ్చు, మేబీ ఎనీథింగ్ అండి, సొసైటీలో ఉండొచ్చు, ఇల్లు. ఒక్కొక్కసారి మానవుడి యొక్క తలంపుల మూలంగా ఏమైపోతుందంటే జీవన శైలిలో నేను ఆనందంగా ఉండలేకపోవచ్చు. దీనికి అంతటి కారణం ఏంటిదనంటే మన పరిశుద్ధ గ్రంథం ప్రకారము దేవుడి యొక్క ఆత్మ నడిపింపు నాలో లేనప్పుడు. చూడండి, దేవుడి యొక్క ఆత్మ నడిపింపు అందరికీ ఉంటుంది. దానిని గ్రహించగలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని గ్రహిస్తారు. లేని వాళ్ళు నానా రకాలుగా కామెంట్ చేయొచ్చు, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ నేను దేవుడు ఉన్నాడు అని విశ్వసించినట్లయితే కొన్ని దేవుని యొక్క నడిపింపు కొరకు నేను ఆధారపడతాను. లేదండి నేను అసలు దాన్ని నమ్మను, ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి కాదు. సో దేవుడి యొక్క ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇక్కడ మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఏమైపోతుందంటే మానవుడి యొక్క జీవితము కంప్లీట్గా క్వశ్చన్ మార్క్ లాగా కొద్దిమంది మిగిలిపోతారు. వారి లైఫే క్వశ్చన్ మార్క్ అండి. వారి జీవితంలో ఎప్పుడు ఎవరికైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందో వీళ్ళ లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్ మారిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది, అలా ఎందుకు కావాలి అంటూ అనుకుంటే కాకుండా వీరి యొక్క వ్యక్తిత్వం ఏం చేస్తూ ఉంటుందంటే మాట్లాడే ప్రతి వ్యక్తిని ఇతరులతో కంపారిజన్ చేసుకోవటం ఒకటి వస్తుంది. ఒకటి తను తాను ఇతరులతో కంపారిజన్ చేసుకున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు రెండో విషయం ఏమవుతుంది, ప్రతి మాట్లాడే వ్యక్తుల్ని వేరే వాళ్ళతో కంపారిజన్, ఆయన అలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు, ఈయన అలా అన్నాడు, ఈయనేంటి ఇలా అంటున్నాడని. ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చేటటువంటి డౌట్ కరెక్టా కాదా, నీతో ఎవరు మాట్లాడుతున్నారు అన్నది కరెక్టా కాదా, ఆయన అలా చెప్పినాడండి ఆయనకు ఉండేటటువంటి హోదాను బట్టి కాదండి, ఆయన మాట్లాడుతున్నట్టు విషయంలో కంటెంట్ అంటుంటాం కదా, ఆ సబ్జెక్ట్లో ఆయన ఎంతవరకు పర్ఫెక్ట్ అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి. రైట్, మీకు తెలిసిన విషయమేనండి. చూడండి, వాక్యం అనగానే ఏదో మనం చరిత్ర గురించి మాట్లాడటం లేదు. ఆ యొక్క నైలు నది పొడవు ఎంత అండి, ఆకాశం వెడల్పు ఎంత అండి, ఇవి తెలుసుకున్నప్పటికీ కూడా నువ్వు వాటి నుంచి నేర్చుకున్నటువంటి జీవిత సత్యం ఏంటి అన్నది మనకు కావాలి. ఉదాహరణకి మీరు వినే ఉంటారు, ఒకప్పుడు ఉండేలేండి, ఇప్పుడు లేవు ఆ మిషన్స్, పిఎన్టీ అని పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫిక్ డిపార్ట్మెంట్స్ అని ఉండేవి. అంటే ఇప్పుడు ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, టెలిగ్రాఫ్స్ ఇప్పుడు లేవు. టెలిగ్రామ్స్ అంటూ ఇచ్చేవారు. సో అవన్నీ ఏంటిదంటే పోస్ట్ ఆఫీస్ లాగా, అంటే కొంచెం మరీ బ్రాంచెస్ చిన్నవి కాకుండా, గ్రామాల్లో కాకుండా సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్గా కొంచెం పట్టణాలలో ఉండేటట్టు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన ఉత్తరాలు కొనటానికో పోస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఆ శబ్దం వినపడేది, టక్ 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 టక్, మీకు అది రాత్రి పగలు కొడుతూనే ఉండేది అది. సో ఒకసారి ఆ టెలిగ్రాఫిక్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కు అనౌన్స్మెంట్ ఇచ్చినారు, అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. చాలామంది ఇంటర్వ్యూస్ కొరకు వచ్చారు. సో పలానా రోజు 10 గంటలకు రమ్మన్నారు. సరే, అందరూ 10 o'clock అందరూ ఇక ఎవరికి వస్తుంది ఆ ఉద్యోగం అని ఆ సర్టిఫికెట్లు అన్నీ పట్టుకొని వచ్చి ఫైల్లో పట్టుకొని వచ్చి కూర్చున్నారు. అందరూ 10 అంటే ఇక 9:40, 9:50 అలా వచ్చి 10 గంటల లోపల హాల్ అంతా కూడా నిండిపోయినారు. పోస్ట్ ఆఫీస్ లోపల అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ మెషిన్ శబ్దం కూడా టక్ 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 అని అది వస్తూనే ఉంది. అది ఆ పని అది జరుగుతాను. వీళ్ళు అలాగే కూర్చున్నారు, ఒక 30 మంది వరకు రఫ్లీ. కానీ ఎవరు పిలవటం లేదు వీళ్ళని.
ఇంటర్వ్యూకి రమ్మని. ఏంటిగా ఒకరికి నెమ్మదిగా ఫస్ట్ 5 మినిట్స్ మామూలుగా కూర్చున్నారు. తర్వాత 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఇక కొంచెం ఓపిక నశించడం మొదలుపెట్టింది. ఏంటండి మనల్ని ఎవరు పిలవటం లేదు ఎవరు ఇక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే ఏదేమైనా ఉద్యోగం నాకు రావాలి కానీ ఓపికగా కూర్చున్నారు. 12 అయింది, ఎవరూ పిలవలేదు. ఎట్ అబౌట్ 12:30కి 12:30కి మరొక అబ్బాయి వచ్చినాడు అది హాల్లోకి ఇంటర్వ్యూ కొరకు. వాళ్ళందరూ అడిగినారు, దేని కొరకు వచ్చినావు అని. అంటే నేను టెలిగ్రాఫ్ ఆపరేటర్కి ఉద్యోగం కొరకు వచ్చినానంటే వాళ్ళందరూ నవ్వుకొని మీ పొద్దుటి నుంచి వచ్చినా మమ్మల్ని ఎవరు పిలవలేదు, నిన్నెవరు పిలుస్తారులే అని వీళ్ళు అంటూ ఉండగానే అసలు ఏమనిపించిందో ఈ అబ్బాయి లేచి లోపలికి వెళ్ళిపోయినాడు. ఈ అబ్బాయి లేచి లోపలికి వెళ్ళగానే కూర్చున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. మనల్ని ఎవరు పిలవలేదు, మనం ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నాము, ఎవరు రమ్మలేదు, ఇప్పుడే వచ్చి వెంటనే లోపలికి వెళ్ళిపోయినాడు, చూద్దాం తిట్టి బయటికి పంపిస్తారేమో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఆయన లోపలికి వెళ్ళిన అతను బయటికి రావటం మళ్ళీ అందరు గమనించారు. ఇప్పుడు కొంచెం తేడా ఏంటంటే ఆయన సర్టిఫికెట్లు చదువుకుంటూ బయటకు వచ్చాడు. అందరికి ఆశ్చర్యం వేసింది, ఏంటి ఏం జరిగింది అన్నప్పుడు ఆయన ఏం లేదండి ఉద్యోగం నాకు ఇచ్చారు అని. అదేంటి మేము ఉదయం నుంచి ఉన్నాం కదా, మరి మమ్మల్ని ఎవరు పిల్లలు, నీవేంటి నువ్వు ఎట్లా పోయినావు, నీకేంటి ఏంటిది ఇది అంటానంటే ఏం లేదండి నేను వచ్చి కూర్చుంటుండగానే ఆ మిషన్ టక్ 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 శబ్దం వస్తుంది కదా, అది ఏమని కొడుతుంది అని అంటే ఈ భాష అర్థమైన వాళ్ళు లోపలికి రండి, ఈ కోడ్ అర్థమైన వాళ్ళు లోపలికి రండి అని కొట్టిందండి. 2 సార్లు కొట్టింది, అది నాకు అర్థమైంది, నేను పోయినానని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఉద్యోగానికి కొరకైతే వచ్చినారో ఆ ఉద్యోగంకు వాళ్ళకి అర్థం కాలేదండి. అదే రకంగా ఒక వాక్యం ఉంది ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని బ్రాకెట్లో ఉంది, ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగారు. చూడండి, అసలు అది ఎప్పటి నుంచో ఉంది. యేసు ప్రభు చదివిన తర్వాత ఏమన్నాడు, మీ వినికిడిలో ఇది నెరవేరి, అయినా కూడా అర్థం కాలేదు. అంటే ఏంటి, ఆయన ద్వారా నెరవేరిందండి. ఫ్రెండ్స్ చూడండి, జీవితము ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే చాలామంది ఉన్నటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఆల్రెడీ జరిగిన సంఘటనలు కూడా ఎప్పుడు గతంలో ఉండిపోవటం అన్నది చాలా ప్రమాదకరం అండి. పరిస్థితులలో నువ్వు ఎలా ఆనందిస్తున్నావు అన్నది ముఖ్యం. ఇక్కడ నేనేమంటున్నానంటే దేవుడి ఆత్మ నడిపింపును అడ్డుకునే వ్యక్తులు ఉంటారు. రెండవది, వాళ్ళు అడ్డుకుంటున్నారని కాకపోయినా నాలో ఉన్నటువంటి ఆ యొక్క కెపాసిటీ, దానివల్ల నేను గుర్తించాలి కదా. కాబట్టి ఫ్రెండ్స్ ఏంటి, నిన్ను ప్రశ్నలతో వర్షం కురిపించినటువంటి చాలామంది ఉంటుంటారు. ఎందుకండి, మామూలు వ్యక్తులతో కూడా ఇంకేమన్నంటే విమర్శ విధానంలో అనేకులు మనల్ని కిందికి దించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఫ్రెండ్స్, నీలో ఉన్న ఆత్మస్థైర్యం నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి. నీతో ఎవరు మాట్లాడుతున్నది అన్నది అవసరమే, బట్ దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అన్నది నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను. అది నీకు అర్థమైనప్పుడు దాన్ని అర్థం చేసుకోవటం ఎలా అన్నప్పుడు నీ బలహీనతను నేను ఉపయోగించుకొని నేను తప్పు బోధనకి చేయకూడదు. ఇదే కరెక్ట్ అండి, ఇదే కరెక్ట్ అనేది. ఇదే రకంగా అసలు యాక్చువల్గా మానవుల యొక్క ఈ యొక్క అపవాది సంతానం ఎప్పుడు కూడా నేను ప్రశ్నార్థకంగానే పెడుతుందండి. ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, దేవుడు చెప్పిండా, దేవుడు చెప్పిండా. చూడండి ఫ్రెండ్స్, నీ లైఫ్లో కూడా అటువంటి వ్యక్తులు ఎంతోమంది తారసిస్తారు, తటస్థపడతారు. బట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. నీకుండేటటువంటి వాళ్ళు ఆశ చూపుతారు, లేనిది చూపిస్తారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటివన్నీ ఆయన చెప్పినాడు కదా, ఆయన ఎవరండి ఏంటి అన్న విషయం కూడా వారికి. అందుకే ఎప్పుడు ఈ అపవాది అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు అవ్వ ఆదాం పాపం చేసిన తర్వాత మళ్ళీ యెహోవా దేవుడు వచ్చి నీకు చెప్పింది ఎవరు అంటూ ఉంటుంటారండి. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు మాటల ద్వారా మోసపోయే ఛాన్సెస్ ఉంటవి. రెండవది, వేషధారణ ద్వారా మోసపోయే ఛాన్సెస్ ఉంటవి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిన్ను గద్దించే స్నేహితుడు నీ యొక్క క్షేమం కోరుతున్నాడని గుర్తుంచుకో. ఐ రిపీట్ అగైన్, నిన్ను గద్దించే స్నేహితుడు, కొంచెం కఠినంగా నేను హెచ్చరించేటటువంటి నీ స్నేహితుడు నీ యొక్క క్షేమం కోరుతున్నాడు అనుకోండి. లేదు,
నిన్నెప్పుడు పొగడతలతో ముంచెత్తేటటువంటి ఎవరైనా ఉండొచ్చండి. నువ్వెలా ఉన్నా పర్వాలేదు, నీ యొక్క ఎప్పుడు పొగడతలకు నువ్వు ఆశపడుతున్నావు అనుకున్నప్పుడు నిన్ను పొగడి నా యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క తీపికరమైనటువంటి మాటల చేత మోసపరచబడకుండగా నేను విడిపింపబడ్డాను. అదేనండి చెర అంటే ఏంటి? చెరలోనున్న వారికి విడిపించట కంటే మీరు వెంటనే ఏదో చెరడైనాక అక్కడికి నా యొక్క తలంపుల ద్వారా కూడా నేను చెరలో పట్టబడి ఉంటాను. నా యొక్క స్నేహితులు, నా ఫ్రెండ్స్ నన్ను చెరలో పెడతారు. నా ఏంటి చెర? నా యొక్క బలహీనత ఏంటి? నేను ఈ యొక్క పొగడతలకు లొంగిపోతా ఉన్నాను. ఈ పొగడతలలో నన్ను ముంచెత్తుంది చెర. ఇక దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడ. నన్ను ఎప్పుడు ఎవరు పొగడతారా అంటే నన్ను ఇతరులు పొగడాలంటే నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. చూడండి, అందుకని అంటున్నారు కదా ఫ్రెండ్స్, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పి యేసు ప్రభు చదివినటువంటి ఆ యొక్క గ్రంథము ఇప్పుడు ఏమన్నాడు? అది జరిగింది, నెరవేరింది మీ యొక్క వినికిడిలో అన్నాడు. సో ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ. కాబట్టి ఫ్రెండ్స్, నీ జీవితాన్ని కాపాడుకోవాల్సింది నువ్వు. ప్రభు ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తుంది? ఈ లోకంలో అన్నీ కూడా చాలా చూడటానికి శృంగారంగా కనపడతాయి. దూరపు కొండలు నునుపంటా ఉంటాయి, ఎక్సలెంట్. కానీ జీవితం ప్రాముఖ్యమైంది. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకంలో ఎవరము బ్రతకమండి, అందరం చనిపోతాం. కానీ చనిపోతాము అని అన్నట్టుగా ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, నీ యొక్క ఈ జీవితం అశాశ్వతమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఈ లోకంలో బ్రతికినంత కాలం నువ్వు ఆనందంగా బ్రతుకుతున్నావా? నీ ఫ్రెండ్స్తో ఆనందంగా గడుపుతున్నావా? ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నావా? ప్రభువు నా పట్ల ఉన్నాడు, నేను ఆనందిస్తున్నానన్న ఆనందం నీకు ఎంతగా ఉంది? అది ముఖ్యం. అంతేగాని నీలో లోపాలను వెతికి చూపే వ్యక్తులు ఉన్నారు. సరే, ఏ విధంగా చూపుతున్నాడో సవరించుకోవడం, సరి చేసుకోవడం నా వంతు నేను చేసుకోవాలి. కానీ తదే పనిగా నేను ఎప్పుడు కూడా కృంగిపోతూ ఉంటున్నట్లయితే నేను ప్రస్తుత పరిస్థితులను ఆనందించలేను. కాబట్టి ఆనందించడానికి ప్రభు నడిపింపు కొరకు మనం వేడుకోవాలి. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అన్నీ అర్థం కాకపోయినా జీవితం యొక్క విలువ ఏంటి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, నేటి వాక్యం ద్వారా మనందరం బలపడుతూ ప్రభు ఆత్మను మనం నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దానిపైన నిలబడి ముందుకు వెళ్ళే కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి మీ ఆత్మ నడిపింపుపైన ఆధారపడే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.